ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది ఒక పవర్ అన్నమాట. ఇక్కడ హస్నాబాద్ అనేది కొడంగల్ ఏరియాలో మనకు నాగేశ్వరరావు సార్ అనేది సార్ పొలంలో వాడడం జరిగింది. ఏ విధంగా ఉంది గ్రోత్ గిట్లంగా చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి సార్ గిట్లంగా సార్ మాటల్లో ఇందాం. సార్, మీరు ఈ పొలంని ఇంత చక్కటి పొలం అనేది మీ ద్వారా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మీరు ఏమేమి వాడినరు ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను వెస్టేజ్లో పనిచేస్తున్నాను కూడా. తర్వాత ఈ వెస్టేజ్లో ఉండేటటువంటి అగ్రి గ్రాన్యూల్స్ ఏమైతే అవుతున్నాయో లాస్ట్ ఇయర్ నుంచి నేను వాడుతున్నాను. దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడితే మనకు ఎక్కువ ప్రమోట్ అవుతుంది, ఎక్కువ పంట చేతికి వస్తుంది అనే దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. మనం ఫస్ట్ దుక్కి దున్నిన తర్వాత మళ్ళీ సెకండ్ దుక్కిసారి ఇంకోసారి కరిగటాన్ని చేస్తాం. చేసినప్పుడు మనము వేరే డిఐపితో కానీ సూపర్, తర్వాత కాస్తంత యూరియా, దాంతోపాటు అగ్రి గ్రాన్యూల్స్ని 2 పాకెట్లు 1 ఎకరాకు యూజ్ చేయాలి. 2 పాకెట్లు 1 ఎకరాకు యూజ్ చేసిన తర్వాత నాటు పెడతామన్నట్టు. నాటు అయిపోయిన తర్వాత కలుపు తీస్తాం. 20-25 రోజులకు కలుపు తీయడం స్టార్ట్ అవుతుంది. 20-25 రోజుల తర్వాత మళ్ళీ మనం కాంప్లెక్స్ ఎరువు అనేటటువంటిది వేస్తాం. ఎకరాకు 1 బస్తా వేయచ్చు, ఒక 20 కిలోల వరకు యూరియాని వేయచ్చు. దాంతోపాటు నేను వేసింది అయితే మళ్ళీ 1 ఎకరాకు 2 అగ్రి గ్రాన్యూల్స్ అనేటటువంటిది వేసాను. వేసినందువల్ల చాలా లాస్ట్ ఇయర్ కూడా నేను వేసినందువల్ల చాలా బాగా వచ్చింది పంట. తర్వాత తాళైతే పోనివ్వలేదు. అదే ఉద్దేశంతో ఇప్పటిసారి కూడా నేను దాన్ని అగ్రి గ్రాన్యూల్స్ని వేసి చూస్తుంటే నాకే విచిత్రం అనిపిస్తుంది. చేను బాగా ఎదిగింది. తర్వాత ఒక్కొక్క దంటుకు ఒక 20 నుంచి 25 వరకు పక్క నుంచి లాప అంటాం మనం, లాప పిల్కలు అనేటటువంటి వచ్చినాయి. సో ఇప్పుడు నా వరి పొలం అనేటువంటిది చిరుపట్ట దశలో ఉంది. ఇప్పుడు వేరే ఏమీ వేయదలుచుకోలేదు నాకు. ఎందుకంటానంటే ఆల్రెడీ మనం వేసినాము. ఇప్పుడు పొట్ట దశలో ఉంది కాబట్టి పొట్ట దశలో ఉన్నప్పుడు పొటాష్ వేయాలంటారు, కానీ నేను ఏమీ వేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా కంకి అక్కడక్కడ వరి చేనులో వస్తుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటానంటే, నమ్మండి, అగ్రి గ్రాన్యూల్స్ని వేస్తే మాత్రము చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అగ్రి గ్రాన్యూల్స్తో పాటుగా అగ్రి 82 అనేది కూడా ఒకటి దొరుకుతుంది మీకు. అగ్రి గోల్డ్ అనేది కూడా ఒక ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని కూడా కలిపి దీంట్లో అగ్రి గ్రాన్యూల్స్తో పాటు వీటిని కలిపి వేస్తే తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ దగ్గర ఉండేటటువంటి మీ లీడర్స్ని కనుక్కొని తెలుసుకుంటే, ఇంకా ఏ విధంగా అయితే అలా నాకిన ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర తెలుసుకొని చేసుకోవచ్చు. తర్వాత మరీ నేను చెప్పేది ఏంటంటే, అగ్రి గ్రాన్యూల్స్ చాలా మంచిగా పనిచేస్తాయి ఇవి. సో మనము వేరే ప్రొడక్షన్ తక్కువ చేసుకుంటూ, అంటే యూరియా వేస్తారు. అందరూ ఏమనుకుంటారు, యూరియా వేస్తేనే ఎక్కువ పచ్చదనం వస్తుంది, బాగా పెరుగుతుంది అంటారు. నేను యూరియా తక్కువ వేస్తాను. నేను ఎప్పుడు కూడా యూరియా ఎక్కువ వేయను. అయినా కానీ నా చేను మొత్తం పచ్చదనంతోనే ఉంది. తర్వాత బలంగా ఉన్నాయి, దాంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా అగ్రి గ్రాన్యూల్స్ని వేయండి. తర్వాత మీ దగ్గరలో ఉండేటటువంటి మీ రైతు సోదరులకు, మిత్రులకు కూడా ప్రోత్సాహం చేయండి. వేసిన తర్వాత మీ మిత్రులకు కూడా మీ పొలానికి తీసుకెళ్ళి చూపించండి. చూస్తే వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. తర్వాత నెక్స్ట్ టైం అయినా వాళ్ళు మన అగ్రి గ్రాన్యూల్స్ని యూజ్ చేయడానికి సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సూపర్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. వాడుతున్నారు కదా, మనము 2 years నుంచి వాడుతున్నారు సార్. మీరు కెమికల్స్ అనేది మీకు పెరగడం అయిందా? మరి కెమికల్స్ని తక్కువ చేయాలి ఎప్పుడే కానీ. ఇప్పుడు అగ్రి గ్రాన్యూల్స్ ఉపయోగం చేసేటది ఎందుకొరకు, మనకు ఈ అగ్రి గ్రాన్యూల్స్ మనము యూజ్ చేసినందువల్ల మళ్ళీ మీరు కెమికల్స్ వాడకూడదని మనం వీటిని యూజ్ చేస్తున్నాం. కెమికల్స్ వేయడం వల్ల భూమిలో ఉండేటటువంటి సారం అనేటటువంటిది నశించిపోతుంది. దాన్ని కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది, లేనిపోయిన కొత్త రకాలు కూడా వస్తాయి. అటువంటిది అవాయిడ్ చేయాలంటానంటే భూమిలో ఉండేటువంటి సాంద్రతని మొత్తము భూమిలో ఉండేటువంటి మంచి ఫర్టిలిటీని మొత్తం కూడా మొక్కకు అందించాలి అంటానంటే మీరు అగ్రి గ్రాన్యూల్స్ యూజ్ చేయండి, అగ్రి గోల్డ్ని యూజ్ చేయండి, అగ్రి 82ని యూజ్ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటి వస్తాయి.
కెమికల్స్ వాడొద్దు, కెమికల్స్ని తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 2 బస్తాలు యూరియా వేస్తున్నాము మనం ఒక 4 ఎకరాల కంటనంటే తగ్గించండి. ఈసారి 1.5 వేయండి. ఒక సగం చేస్తున్నామంటానంటే ఇంకా 10 కిలోలు తగ్గించి వాడితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తాయి. రాకుంటే అప్పుడు నన్ను అడగండి. వావ్, సూపర్ సూపర్, గ్రేట్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఒక రైతు చూడండి, ఇక్కడ మన సార్ వచ్చేసి రిటైర్మెంట్ ప్రిన్సిపల్ అనమాట. కాబట్టి సార్ ఒక వ్యవసాయం చేయాలంటే సార్కు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ ఈ ఐడియా అనేది ఒక వెస్టేజ్ ప్రోడక్ట్ ద్వారా ఇక్కడ సార్కు మంచి ఈ సార్కు అనేది మంచి ఒక రిజల్ట్ అనేది రావడం జరిగింది. చూడండి ఒకసారి, ఎక్సలెంట్ అనమాట. ఎక్కడ చూసినా ఎలాంటి ఇవి గిట్లంగా లేదు సార్. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. చాలా సూపర్ రిజల్ట్ అనేది మనం రావడం జరిగింది. ఎక్సలెంట్, సూపర్ లీడర్స్. ప్రతి ఒక్క రైతులు చూడండి, మనం కెమికల్ పైన ఆధారపడకుండా దాన్ని తగ్గించి ఈ మార్గంలో ప్రతి రైతులు వాడుకుంటే ప్రతి పంట అయినా మంచి దిగుబడితో మంచి ఆరోగ్య పంట అయినా మనం పండించుకోవచ్చు. ఎందుకంటే లాభసాటిగా అనేది వ్యవసాయం చేసుకుంటే ఒక భూమిని గిట్లంగా మనం కాపాడినట్లు ఉంటాం, ఇంకోటి దేశ ప్రజలని గిట్లా కాపాడినటువంటి ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెస్టేజ్ వైపు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మీరు వాడుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది. ఎక్సలెంట్, సూపర్ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.